హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్పై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణ సన్రైజర్స్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్. అతను కేవలం 68 బంతుల్లోనే అజేయంగా 135 పరుగులు బాదేసి చెలరేగిపోయాడు. ఈ భారీ ఇన్నింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శర్మకు రెండో సెంచరీ కాగా, టోర్నీలో ఒక కొత్త వేగాన్ని అందించింది. అతని ఈ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే 5వ అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలవగా, 2025లో పంజాబ్ కింగ్స్పై సాధించిన 141 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానంలో ఉంది. 10 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన శర్మ మెరుపు ఇన్నింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ను 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. 2 లేదా అంతకంటే ఎక్కువ ఐపీఎల్ ఇన్నింగ్స్లలో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ తర్వాత శర్మ రెండో స్థానంలో నిలిచాడు. అతని నిలకడైన ఈ భారీ స్కోర్లు, సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్కు ఇచ్చే ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో అతన్ని ఒక కీలక పోటీదారునిగా నిలబెట్టాయి. అభిషేక్ శర్మ రికార్డుల బ్యాటింగ్ ఒకవైపు ఉంటే, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కూడా కీలక పాత్ర పోషించింది. యువ పేసర్ ఇషాన్ మలింగస్రకి చాలా ముఖ్యమైన బౌలర్గా నిలిచాడు. తన 4 ఓవర్లలో కేవలం 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ స్పెల్లో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మల కీలక వికెట్లు ఉన్నాయి. ఇది క్యాపిటల్స్ రన్ చేజ్ని పూర్తిగా దెబ్బతీసింది. మలింగ అద్భుతమైన ఈ బౌలింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తరపున ఒక విదేశీ ఆటగాడు చేసిన మూడో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతేకాకుండా, ప్రస్తుత 2026 సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక 2026 సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే, సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. ఇది 245 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో క్యాపిటల్స్ ఇబ్బందులకు మరింత కారణమైంది. అంతకుముందు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో శర్మ ట్రావిస్ హెడ్తో కలిసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో పాటు ఆ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్లతో కూడా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇది సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం ఎంత లోతుగా ఉందో నిరూపించింది. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఈ టోర్నమెంట్ 19వ సీజన్. లీగ్ దశను ఉత్సాహంగా కొనసాగిస్తోంది. మార్చి 28 నుంచి మే 31 వరకు 10 జట్లు, 74 మ్యాచ్లతో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయం, ప్రస్తుత పాయింట్ల పట్టికను, అలాగే ప్లేఆఫ్ రేసును పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఎలా ఉంటాయంటే, ముందుగా క్వాలిఫైయర్ 1లో టాప్ 2 జట్లు తలపడతాయి. తర్వాత 3, 4 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్ 2లో, క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ గెలిచిన జట్టుతో పోటీ పడుతుంది. దీంతో రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. అభిషేక్ శర్మ నిలకడైన ప్రదర్శన అతన్ని ఆరెంజ్ క్యాప్ రేసులో గట్టి పోటీదారుగా నిలబెట్టింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఈ క్యాప్ కోసం అతను దూకుడుగా ఆడుతున్నాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో బాగా ఊపందుకుంటోంది. మరోవైపు, అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్లేఆఫ్స్లో స్థానం కోసం